మీరు దేవుని చిత్త ప్రకారంగా పొందిన దుఃఖం వల్ల కొన్ని పాఠాలు నేర్చుకున్నారు. దేవుని చిత్త ప్రకారంగా కొన్ని దుఃఖాలు మీలో ప్రవేశించి మీకు కొన్ని అనుభవాలు నేర్పించింది. ఆ అనుభవాలు మీరు పొందుకోవడం వల్ల మీరు నిర్దోషులు అని రుజువు చేయబడింది. దేవునికి స్తోత్ర. మనం అంటే ఎవరు చెప్పండి? ఎవరు? ఇది తెలియక గబుక్కున కొంతమంది ఏమంటారో తెలుసా? ఏం చేశారో మీద 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 ఇన్ని బాధలు వీళ్ళకు, ఇన్ని శ్రమలు వీళ్ళకు, ఇన్ని కష్టాలు వీళ్ళకు. మామూలుగా కాదు, గుండు సూదులు పట్టుకొని పొడుస్తుంటారు. ఏ సూదులు? ఏమంత కర్మ కట్టుకున్నారో, ఏ రోజు చేసుకున్న పాపమో ఈరోజు కుటుంబాన్ని ఏడిపిస్తుంది అని అనుకుంటుంటారు. పొరపాటు. దైవ చిత్తానుసారంగా కూడా మనం బాధపడే పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు మనం బాధపడి కృంగిపోకూడదు, దేవునికి అప్పగించుకోవాలి. దానివల్ల మనకేమేమి వస్తాయట? జాగ్రత్తగా ఎలాగ బ్రతకాలో ఒక పాఠం నేర్పిస్తుంది. దోషం నివారణ అవడానికి ఒక పాఠం నేర్పిస్తుంది. ప్రతివాదించకుండా, ఆగ్రహం తెచ్చుకోకుండా, అభిలాష కలిగేటట్లుగా, ఆసక్తి కలిగేటట్లుగా, ప్రతిదండన పుట్టించేటట్లుగా, ఇవన్నీ కూడా ఆ కార్యములను గూర్చి సమస్త విషయములలో మీరు నిర్దోషులై. ఎలాంటి వాళ్ళండి చెప్పండి? ఎలాంటి వాళ్ళు? నిర్దోషులు అని రుజువు చేయబడతారా? చేయబడరా? చెప్పండి, చేయబడతారా? చేయబడరా? బాధ వచ్చినప్పుడు మనం దేనికి బాధపడకూడదు. వాళ్ళని ఎత్తి దాంట్లో పాడేయమన్నారు. దేంట్లో? అగ్నిగుండంలో. అలాగ బాధ వచ్చింది, కానీ రుజువు చేయబడ్డారా? చేయబడలేదా? ఈయన తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. బాధ వచ్చింది, కానీ రుజువు చేయబడ్డాడా? చేయబడలేదా? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీవు కృంగిపోవద్దు, నిరాశపడొద్దు. ఆ కష్టములోను ఒక పాఠాన్ని నేర్చుకో. ఖచ్చితంగా నీవు నిర్దోషువని దేవుడు నిరూపిస్తాడు.